గురుస్వామి గారు కన్యస్వాములు బాగా తినాలి అని చెప్పి వడ్డిచ్చేటప్పుడు కన్యస్వామి తిను అని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఇది కరెక్టా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? వాడు ఎక్సెల్ పొట్ట ఉందనుకుందాం, మామూలుగా కన్యస్వామి ఉంటే కూడా అది ఎక్సెలే ఉంటుంది, కానీ అది 4XL కాదు. వాడు ఎంత తింటాడో అంతే తింటాడు. వడ్డిచ్చేవాడి సొమ్ము కాదు కదా అది. ఆ పూజ చేసే దాత ఎక్కడో ఉంటాడు, వీటి దారిలో పోయే దానయ్య ఒక్కొక్క బకెట్ తీసుకొచ్చి కన్యస్వామి తిను ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఆ స్వామి తినాలా తెలియదు, తినకూడదా తెలియదు, ఎక్కువైపోతే వాంతికి వస్తుందా తెలియదు. ఎందుకురా ఈ మాల వేసుకున్నాం, ఎందుకురా పూజకు వచ్చామని వాడు ప్రతిరోజు బాధపడడం. ఇలాంటివన్నీ చేయకండి. ఇక మీద కన్యస్వామిగా ఉన్న వాళ్ళు నా వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసి బలవంతంగా వడ్డించారా, వాడి చేతిని లాగి అలా మీ ఆకులు కూర్చోబెట్టేసి మీరు లేవండి తినని చెప్పండి. ఏం దోషం లేదు దానివల్ల. మీ కన్యస్వామిని తప్ప ఎక్కువ తినలేదు. సాత్విక ఆహారం కొంచెమే తినండి. మీరు తినరనుకుంటే చెయ్యి అడ్డంగా పెట్టండి, నేను తినను అని చెప్పండి. ఏ దోషం లేదు దానివల్ల. ఆ గిన్నెలో ఉంటే 10 మందికి పేదవాళ్ళకి ఆకలి అవుతుంది, కానీ